ప్రజల తరపున పోరాటాల్లో భాగస్వాములు కావాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఇచ్చిన హామీలకు దేనికెంత కేటాయింపులో చెప్పాల్సి ఉంటుంది. అందుకనే బడ్జెట్ ప్రవేశపెట్టకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారన్న వైఎస్ జగన్. ఏపీలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యమన్న వైఎస్ జగన్. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా. రేపు ఉదయం 10:30కు విచారించనున్న ధర్మాసనం. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్ లో కుండపోత. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న టాలీవుడ్. గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యల అంటూ ఫైర్. మహిళలను రాజకీయాల్లోకి లాగటం సరికాదు. సురేఖ చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను సహించబోమన్న చిరంజీవి. వ్యక్తిగత జీవితాలను రాజకీయాలకు వాడుకోవటం బాధాకరం. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా మాట్లాడటం సరికాదన్న నటుడు వెంకటేష్. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగద్దు. చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయటం బాధాకరం. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన జూనియర్ ఎన్టీఆర్. సినీ ప్రముఖులపై నిరాధార ఆరోపణలు ఖండిస్తున్నారు. మనం సమాజంలో గౌరవాన్ని పెంపొందించాలంటూ సురేఖకు నటుడు అల్లు అర్జున్ హితవు. సినీ లోకాన్ని సాఫ్ట్ కార్నర్ గా తీసుకుని వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని మహేష్ బాబు ట్వీట్. అసత్య కథనాలను రాజకీయాల కోసం వాడుకోవటం బాధాకరం. వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగకూడదన్న మంచు విష్ణు. చిత్ర పరిశ్రమను ఎవరు బాధ పెట్టాలని చూసినా సహించమంటూ ఆగ్రహం. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడటం ఆ రెండు పార్టీలకు అలవాటైపోయింది. ఇలాంటి రాజకీయ నేతలను బహిష్కరించాలంటూ కిషన్ రెడ్డి కామెంట్స్. హైడ్రాపై కావాలనే బురద చల్లుతున్నారు. కిరాయి మనుషులతో కేటీఆర్, హరీష్ హడావుడి చేస్తున్నారన్న రేవంత్. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభం. స్నపనాభిషేకం తర్వాత ప్రారంభమైన దర్శనాలు. 4500 మంది పోలీసులు, 200కు పైగా సీసీ కెమెరాలతో బందోబస్తు. బెజవాడ దుర్గమ్మకు వజ్రాలు పొదిగిన ఆభరణాలు. 4.5 కోట్ల విలువైన రత్న కిరీటాన్ని సమర్పించిన మహారాష్ట్ర భక్తుడు. రేపు గాయత్రీదేవి అలంకారంతో వజ్రాభరణాలతో దుర్గమ్మ దర్శనం. నెల రోజులు గడుస్తున్న వరద సాయంపై ముందడుగు ఏది? విజయవాడ కలెక్టరేట్ వద్ద వరద బాధితుల ధర్నా. విరాళాలు, కేంద్రం నిధులు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బాధితులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈడీ ఆఫీసును ముట్టడించిన కార్మికులు. తొలగించిన అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని నిరసన. కూటమి సర్కార్ తీరుతో బతుకు భారమైంది. ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్నామని భవన నిర్మాణ కార్మికుల ఆందోళన. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ. మోసీని శుద్ధి చేస్తే మంచిదే, మరి మంజీరాను ఏం చేస్తారు? ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ చేస్తే ఊరుకునేది లేదన్న హరీష్ రావు. హెచ్సీఏ నిధుల గోల్మాల్ వ్యవహారంలో అజారుద్దీన్ కు నోటీసులు. విచారణకు సమయం కోరిన అజారుద్దీన్. గ్రూప్ 4 పరీక్ష తుది ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థుల ఆందోళన. టీజీపీఎస్సీ, గాంధీ భవన్ ను ముట్టడించిన అభ్యర్థులు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను నమ్మొద్దు. భైంసాలో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్న ఎస్పీ జానకి షర్మిల. మంచిర్యాలలో నాలాలపై నిర్మించిన కట్టడాల తొలగింపు. తెల్లవారుజాము నుంచి జేసీబీలతో కూల్చివేతలు. మహబూబాబాద్ జిల్లాలో ఏటీఎంలను టార్గెట్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్. సీఎంగా రాజీనామా చేయడంతో ప్రభుత్వ బంగళా ఖాళీ చేయాలని నిర్ణయం. ఇన్వెస్టర్ల సమ్మిట్ లో పాల్గొన్న ఒడిషా సీఎం. పెట్టుబడిదారులతో వేర్వేరుగా భేటీ అవుతున్న మోహన్ మాంఝీ. అందమైన అమ్మాయిలు రైతు బిడ్డను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు. మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే దేవేంద్ర భూయర్ వివాదాస్పద వ్యాఖ్యలు. సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కు 12 నెలల జైలు శిక్ష. $4 లక్షల విలువైన గిఫ్ట్ అక్రమంగా పొందారని నిర్ధారణ. హమాస్ ప్రభుత్వాధిపతిని హతమార్చిన ఇజ్రాయెల్.
రావి ముస్తఫా చనిపోయినట్లుగా ఐడిఎఫ్ ప్రకటన. 3 నెలల క్రితం గాజాపై నిర్వహించిన ఎయిర్ స్ట్రైక్స్ లో రావి హతం.